హాయ్ అండి. మసాలా మిర్చి ఫ్రై. వేడి వేడి అన్నంలోకి మసాలా మిర్చి ఫ్రై నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే పప్పుచారు అంచుక్కని, సాంబార్ అంచుక్కని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. పదండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ పావు కిలో బజ్జీ మిరపకాయలు అయితే తీసేసుకుంటున్నాను. ఇవి అస్సలు కారం ఉండవండి. వీడియో చూపించిన విధంగా మిరపకాయలు ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ సోంపు డ్రై రోస్ట్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే చల్లారాక మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఘాట్లో పెట్టుకున్న మిరపకాయలు కూడా వేసేసుకొని ఒక 1 మినిట్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసి ఒక 1 మినిట్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మూత తీసేసి మిర్చిలంతా మగ్గిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత సగం నిమ్మకాయ బద్ద పిండేసి స్టవ్ ఆపేసి ఒకసారి మంచిగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా మిర్చి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.